విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ తొలి దినాన ఈ సభలో మమ్మల్ని అందరినీ ప్రేమించి అమూల్యమైన మీ జ్ఞానవాక్కులు మాకు వినిపింపజేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం చాలా గొప్పది, వర్ణింపశక్యంగా ఉంది తండ్రి. మీ సత్యవాక్యాన్ని మీ పిల్లల హృదయాలలో వెతడానికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి, మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే అండి, తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులరా, విశ్వాసం అనే పదం 3 అక్షరాల పదం. తెలుగులో పర్యాయ పదంగా నమ్మకం అని కూడా అంటారు. ఈ 2 పదాల మీద ఆధారపడే రోజున క్రైస్తవ సమాజాన్ని విశ్వాసులు అని పిలుస్తున్నారు. విశ్వాసులు, విశ్వాసం అనేటువంటి పదం చాలా గొప్పది, ఉన్నతమైనది, వర్ణింపశక్యం కానిది. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా అమూల్యమైనది. ఎందుకంటే సాధారణంగా నమ్మకం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, నమ్మకం లేకుండా ఈ భూమి మీద ఏ బంధం నిలబడదు, నమ్మకం లేకుండా ఈ భూమి మీద ఏ పని చేయలేం, నమ్మకం లేకపోతే అసలు మనకు బ్రతికే లేదు. నమ్మితేనే జీవితం, నమ్మకపోతే జీవితమే లేదు. అపనమ్మకం, అనుమానం ఉన్నవాడు జీవితంలో ఏది సాధించలేడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. రోడ్డు మీద వెళ్తే నాకు యాక్సిడెంట్ అయిపోతేమో అనుకున్నాడు, బైక్ తీయలేడు, కారు తీయలేడు, ఏ వెహికల్ మీద వెళ్ళలేడు. లేదు నేను వెళ్తాను, సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తానని నమ్మకం ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం? బయటికి వెళ్తాం. అమ్మో ప్లేన్ ఎక్కితే, అంటే ఫ్లైట్ ఎక్కితే అది తిరగబడిపోద్దేమో, ఎక్కడైనా కూలిపోద్దేమో, నేను ఫ్లైట్ ఎక్కను అనుకునేవాడు కూలిపోద్దు అనుకునేవాడు అపనమ్మకస్తుడు ఫ్లైట్ ఎక్కుతాడా? ఎక్కడు. నమ్మకం ఉన్నాడు నేను సేఫ్గా ల్యాండ్ అవుతాను అని నమ్మకం ఉన్నాడు ఏం చేస్తాడు? ఫ్లైట్ ఎక్కుతాడు. వివాహం చేసుకోవాలంటే నమ్మకం, వ్యాపారంలో ఎవరికైనా అరువు ఇవ్వాలంటే నమ్మకం, ఏ బిజినెస్ చేయాలన్నా నమ్మకం, ఎవరిని పనిలో పెట్టుకోవాలన్నా నమ్మకం, ఎవరికి పెట్టుబడి పెట్టాలన్న నమ్మకం. ఈ భూమి మీద జీవితమే నమ్మకాల మధ్యలో కొనసాగుతుంది. అంటే మనం ఎవరిని విశ్వసించకపోతే, ఈ ప్రపంచంలో అందరూ చెడ్డోళ్లే అనుకుంటే మనం బతకటం అసాధ్యం, బతకలేం. దేన్ని నమ్మలేదనుకోండి మనం బతకగలమా? అస్సలు బతకలేం, బ్రతకటం అసాధ్యం అయిపోద్ది. సో మన జీవితం దేని మీద నడుస్తుంది? దేని చుట్టూ తిరుగుతుంది? నమ్మకం మీద నడుస్తుంది, నమ్మకం చుట్టూ తిరుగుతుంది. అర్థమవుతుందా? నమ్మి స్టెప్ తీసుకుంటాం ఏ విషయంలో అయినా సరే. అదొక మనిషినా, లేకపోతే ఒక వస్తువునా, లేకపోతే ఒక పదార్థాన్న, ఏదైనా సరే మనం నమ్ముతున్నాం, నమ్మి స్టెప్ తీసుకుంటున్నాం. నమ్మకం లేకపోతే అసలు ఒక్క బంధం కూడా నిలబడదు. నమ్మకం లేకపోతే అసలు మానవ జీవితం ఎక్కడికి కొనసాగదు. ఈ భూమి మీద ప్రతోడు నమ్మకంతోనే బ్రతుకుతున్నాడు. ఉదయం సూర్యుడిని చూస్తానన్న నమ్మకం మనకుంది కాబట్టి హాయిగా నిద్రపోతున్నాం, తిరిగి లేస్తామన్న నమ్మకంతో. మరలా ఇంటికి తిరిగి వస్తామన్న నమ్మకంతోనే ఎక్కడికో దూరదేశాలు వెళ్ళిపోతున్నాం, మరలా మన పిల్లల్ని చూస్తామనే నమ్మకంతో.
ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నారంటే మరలా నాకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది, దాన్ని నేను మరలా యూజ్ చేసుకోగలుగుతాను, నా ఫ్యూచర్కి అది ఉపయోగపడుతుంది అనే నమ్మకంతోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఒకరి మెరలో తాళి కడుతున్నా, లేకపోతే ఒకరి తలంచి తాళి కట్టించుకుంటున్నా నమ్మకంతోనే. ఇవన్నీ కూడా మనిషి మనసులో ఉన్నటువంటి నమ్మకాలు. అందులో చాలా నమ్మకాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకి, ఫ్లైట్ ఎక్కే ప్రతివాడు సేఫ్గా ల్యాండ్ అవుతానని ఎక్కుతాడు, కానీ ఎక్కడో తెలీదు చిన్న ప్రమాదం జరగవచ్చు, అతడు ఆ ఫ్లైట్లోనే చచ్చిపోవచ్చు. రేర్గా జరిగే విషయాలు చెప్తున్నా. అలాగే ఒక వస్తువు కొన్నప్పుడు వాడు గ్యారంటీ ఇస్తాడు, ఈ వస్తువు కూడా బాగుంటుందన్న నమ్మకంతోనే కొంటాడు కొనేవాడు. కానీ కొన్న తర్వాత ఏమవుతుంది? పోవచ్చు. కొంతమంది ఇప్పుడు సెల్ ఫోన్స్ అది ఆర్డర్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఒకడు బాక్స్ ఓపెన్ చేసి, నేను డబ్బులు ఇచ్చేసాను, ఆర్డర్ పెట్టాను, కానీ ఇందులో రాళ్ళు ఉన్నాయంటాడు. ఫోన్ రాలేదు, ఏమొచ్చాయి? రాళ్ళు వచ్చాయి, అట్టముక్కలు వచ్చాయి, చెక్క ముక్కలు వచ్చాయి అంటాడు. మోసపోయాడు. పాపం నమ్మి తాళి కడితే ప్రియుడి కోసం భర్తకి పాలల్లో విషం ఇచ్చి చంపేసింది మొన్న భార్య. సరే, నమ్మి తాళి కట్టాడు, ఇదేమో చంపేసింది. సో ఇలాంటివి సమాజంలో కోకొల్లలు. నమ్మి ఎక్కడో ఇన్సూరెన్స్ చేస్తాడు, వాడు బోర్డు తిప్పేస్తాడు. అలాంటి బాధితులు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. భూమి మీద ఎంత నమ్మకాలు కొనసాగుతున్నాయో అంతగా మోసాలు కూడా జరుగుతున్నాయి. ఒక మనిషిని నమ్మాలండి, గుడ్డిగా ఎలా నమ్మేది? ఒక మనిషికి డబ్బులు ఇవ్వాలి, గుడ్డిగా ఎలా ఇచ్చేది? ఒక మనిషితో కలిసి నడవాలి, ఒక మనిషికి లిఫ్ట్ ఇవ్వాలి, అది కూడా భయమే, ఎలా ఇచ్చేది? అది అర్ధరాత్రి పూట ఎవడికో లిఫ్ట్ ఇవ్వాలంటే గుండె దడ 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 కొట్టుకుంటుంది. వాడికే వాడు బాణాన్ని వాడు చెయ్యిట్టేస్తాడు అంతే. ఎలా అంతే కదా? చెయ్యి పెట్టి ఇలా అంటాడు లిఫ్ట్ ఇచ్చేమని, ఇచ్చేస్తే ఏమో ఏం చేస్తాడో తెలీదు కదా. మన పాపని పక్కింటోడికి అప్పగించి వెళ్ళాలంటే భయం. ఎలా నమ్మేది? కానీ నమ్ముతాం. ఎక్కడో మోసపోతుంటాం. చాలా సందర్భాల్లో మనం మోసపోతుంటాం. అది కుటుంబ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. చాలా విషయాల్లో మనిషి మోసపోతూ ఉంటాడు. ఎక్కడ మోసపోతాడంటే సాటి మనిషి దగ్గరే మోసపోతూ ఉంటాడు. అయినా నమ్ముతాం. ఎందుకంటే ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా? మనుషులందరూ ఇలాగే ఉంటారా? ఎవడో ఒకడు మంచోడు ఉండకపోతాడా? ఎవరో ఒకరు మంచోళ్ళు మనకు తారసపడకపోతారా అనే నమ్మకాల మీదే మన జీవితాలు కొనసాగుతున్నాయి. భూమి మీద పుట్టిన దగ్గర నుంచి భూమి మీద నుండి వెళ్ళిపోయేంత వరకు మనిషి ఒక నమ్మకాన్ని కలిగి ఉంటేనే ఈ భూమి మీద బతకగలడు. ఎవరిని దేన్ని నమ్మనివాడు అసలు బతకటం అసాధ్యం, బ్రతకలేడు. అయితే ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తా. భూమి మీద ఒక మనిషిని నమ్మాలంటే ఆలోచించి నమ్మాలి, పరీక్షించి నమ్మాలి. ఎందుకంటే మనిషిలో బేసిక్గా ఒక లక్షణం ఉంది. ఆ బేసిక్గా ఉన్న లక్షణం ఏంటంటే 100% ఇతడు నమ్మకస్తుడు అని చెప్పడానికి ఈ భూమి మీద ఎవ్వరు లేరు. 100% ఇతను నమ్మకస్తుడు అని చెప్పడానికి ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఎందుకంటే మనం 100% నమ్మకత్వాన్ని ఎవరికీ కనపరచలేం. అందులో ఎక్కడో ఒక చోట కొంత స్థాయి కొన్ని సందర్భాలు ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అంటే ఒక 90% వరకు వెళ్ళామనుకోండి ఎక్కడైనా నమ్మకం విషయంలో, అది చాలా గొప్పదనమాట. 90% వెళ్ళాడు అనుకోండి, ఆ 10% వదిలేయండి. 90% వరకు ఎవడైనా వెళ్ళాడంటే చాలా గొప్ప విషయం అనమాట అది. ఇంకా అలాంటి నమ్మకస్తుడు మనకు దొరికాడంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. 90% చాలది. ఈ రోజుల్లో 90 అంటే చాలా ఎక్కువ. నన్ను అడిగితే 60 చాలేమో, కానీ ఆ 60 కూడా దొరకడం కష్టమే. మీరు
ఈ ప్రసంగం వినడానికి ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరు మీ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం బాగా నమ్ముతున్న వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారుగా? ఎవరు లేరా? నాకు ఎవరు లేరు అన్నోళ్ళు చేయొద్దండి. ఎవరిని నమ్మట్లేదు నేను అన్నోళ్ళు, మా అమ్మని కానీ, మా నాన్నని కానీ, చివరికి నా భార్యని కానీ, నా భర్తను కానీ, నా బిడ్డను కానీ ఎవరిని నమ్మట్లేదు అన్నోళ్ళు చేయొత్తాలి. అలా ఎవ్వరు లేరు. మీలో అందరూ మీ భార్యనో, లేదా మీ భర్తనో, లేక మీ తల్లినో, మీ తండ్రినో, మీ కడుపును పుట్టిన పిల్లలనో, మీరు ప్రాణ స్నేహితులుగా భావిస్తున్న వారినో, అందులో సంఖ్య పెరగొచ్చు, లేదా ఒక దగ్గర ఆగిపోవచ్చు. 1 or 2 or 3 or 4 or 5 ఒక లిస్ట్ ఉంటుంది మీ దగ్గర. వాళ్ళని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. అంటే గుడ్డిగా అని కాదు, ఇష్టపూర్వకంగా బలంగా నమ్ముతున్నారు అనుకోవాలి. బలంగా అలా బలంగా నమ్ముతున్న వాళ్ళకి, ఎవరినైతే మీరు బలంగా నమ్ముతున్నారో వాళ్ళు అన్ని విషయాల్లో మీతో ప్యూర్గానే ఉంటారని మీరు చెప్పగలరా? 100% మీకు వాళ్ళకి మధ్య ఇంకే దాపరికాలు ఉండవు. 99.9 అని అనకూడదు కదా మరి. 100% వాళ్ళు ఎన్నటికీ మీ నమ్మకాన్ని వమ్ము చేయరని, మీరు ఏ స్థితిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారని, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే భార్య భర్త ఉన్నారనుకుందాం కాసేపు, వాళ్ళిద్దరి మధ్యన మంచి రిలేషన్ నడుస్తుంది కదా. ఆ రిలేషన్లో ఒకరినొకరు ఎప్పటికప్పుడు పొగుడుకుంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటూ, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ, ఒకరినొకరు సంతోషపరుచుకుంటూ జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అందులో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా, చిన్న తేడా, మన మాటలో తేడా వచ్చేస్తుంది, మన ఆలోచనలో తేడా వచ్చేస్తుంది, మనం వాళ్ళకి ఇచ్చే దాంట్లో తేడా వచ్చేస్తుంది, మనం వాళ్ళ మీద చూపించే ప్రేమలో తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే అవతల వైపు నుంచి మనకు కరెక్ట్గా ప్రోగ్రామింగ్ జరుగుతుంటేనే మనం యువతల వైపు నుంచి కరెక్ట్గా ప్రోగ్రామింగ్ చేసుకుంటూ వెళ్తాం. అక్కడి నుంచి ఏమైనా కరప్టెడ్ ఫైల్స్ వచ్చాయనుకోండి, ఎక్కడి నుంచి కూడా ఏం వెళ్తాయి? కరప్టెడ్ ఫైల్సే వెళ్తాయి. కాబట్టి అది పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, పరిపూర్ణంగా 100% వాడు ఎలా ఉన్నా సరే నేను నమ్ముతాను అనేది ఉండదు. వాడు ఏమైపోయినా సరే నేను నమ్ముతాను, వాడు ఎలాంటి వాడైనా సరే నేను నమ్ముతాను అని మాత్రం ఉండదు. కాబట్టి మనకి మంచిగా అనిపిస్తేనే మనకి ఏం కలుగుతాయి? నమ్మకాలు కలుగుతాయి. ఇది మనిషి యొక్క నైజం. అయితే ప్రియులరా, ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలి. బైబిల్ గ్రంథంలో మనిషి లక్షణాన్ని గురించి దేవుడు రాయిస్తూ ఒక విచిత్రమైన మాట చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమనుంది అక్కడ? మనము నమ్మదగని వారమైనను అన్నాడు. మనము నమ్మదగని వారమైనను, తర్వాత ఏంటి? నమ్మక పోయినను. పుట్నోట్లో చూడండి, పుట్నోట్లో ఏమనుంది? నమ్మక పోయినను. మనము నమ్మదగని వారమైనను, దాని అర్థం మూల భాషలో మనం నమ్మకపోయినను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. మనిషి నమ్మదగనివాడు అంటే పూర్తిగా ఇతన్ని నమ్మాలి, 100% ఇతన్ని నమ్మొచ్చు అనడానికి మనిషి అర్హుడుగాడు. 100% నమ్మొచ్చు అనడానికి మనిషి అర్హుడు కాదు. కానీ 100% నమ్మొచ్చు అనటానికి అర్హత కలిగిన ఒకే ఒక్కరు ఎవరు? దేవుడు.
అర్థమవుతుందా? ఎవరిని చూపించి ఇదిగో ఈయన 100% నమ్మొచ్చు అని మనం అనకూడదు. ఎందుకంటే మనిషి బేసిక్గా నమ్మదగనివాడు గీ కాదుగా. మనిషి బేసిక్గా ఎలాంటోడు? నమ్మదగనివాడు. కొన్ని సందర్భాల్లో మనిషి మారిపోతూ ఉంటాడు. మనిషి ఎప్పుడు మారిపోతాడో తెలీదు. మనిషి ఎందుకు మారిపోతాడో తెలీదు. ఒక మనిషిని సంతోషపెట్టడం చాలా కష్టం పరిపూర్ణంగా. కాబట్టి మానవ సమాజం తెలుసుకోవాల్సిన అసలు సిసలైన విషయం ఏంటంటే, మనిషి నమ్మదగనివాడు, దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే ఆయన్ని ఎవరు నమ్మినా వారికి పరిపూర్ణంగా ఉపయోగపడగలిగే, పరిపూర్ణంగా అభయం ఇయ్యగలిగే, పరిపూర్ణంగా సేవ చేయగలిగే, పరిపూర్ణంగా రక్షించగలిగే సమర్థత ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఎవరు నమ్మినా సరే. అందుకే బైబిల్ చెబుతుంది, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకునడమే మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. మనుష్యులను నమ్ముకునుట కంటే ఎవరిని నమ్ముకోవడం మేలు? దేవుని నమ్మడం మేలు. ఎందుకంటే మనిషిని మనం పరిపూర్ణంగా నమ్మలేము, కానీ దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మొచ్చు. ఎంతైనా నమ్మొచ్చు. దానికి కూడా బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూస్తే ప్రియులరా, బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి మీరు చూస్తే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమనుంది అక్కడ? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ప్రేమట అనుదినం కొత్తగా పుడుతుందంట. కొత్తగా ఆయనకు అనుదినం నూతనంగా ఏం పుడుతుంది? వాత్సల్యత పుడుతూనే ఉంది. మనకు ఒకసారి పుడుతుంది ప్రేమ, ఇంకా అదే ఉంటుంది చచ్చేంత వరకు. అంతే కదా? అంతేనా? కొత్తగా ఏమైనా పుడుతుందా? ఒకసారి పుట్టింది ప్రేమ, చచ్చేంత వరకు ఇంకా అదే ప్రేమ. అంతే కదా? ఇంకా తగ్గుతుంది తప్ప అదేం పెరగదు. ఆ విషయం అందరికీ తెలుసు. మనం ఎవరిని ఎంత ప్రేమించేసినా స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఎండింగ్ వరకు చూపించలేము. ఏదో అలా క్రమేపీ అది ఏమవుతూ ఉంటుంది, మనసులో ఉంటుంది, కానీ ఇంక ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కొంత తేడా వస్తుంది కదా. ఇది పెళ్ళికి ముందు రోజుకి 2 సార్లు ఐ లవ్ యూ చెప్పాడని పెళ్లి తర్వాత రోజు చెప్తాడా? వచ్చి నిద్రపోతాడు. ఎందుకంటే పెళ్ళికి ముందు ఇంట్లో లేదు, పెళ్లి తర్వాత ఎక్కడుంది? ఇంట్లో ఉంది. రోజు ఏం చెప్తాంలే అనుకుంటాడు. అంతే కదా? అప్పుడు వీళ్ళు అంటారు కదా, పెళ్ళికి ముందు ఏమో రోజు చెప్పేవాడివి, ఇప్పుడేమో అసలు ఏమీ లేదు, నీకు ప్రేమ తగ్గిపోయిందంట. చూసారు? పిల్లలను కూడా చిన్నప్పుడు బాగా ముద్దాడతారు తల్లిదండ్రులు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంకా అలా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, ముద్దులాడడం, రోజు వాళ్ళ గురించి బొమ్మలు తేవడం, ఈ తేవడం క్రమేపీ తగ్గుతాయి. ఎందుకంటే వీడికి బర్డెన్స్ ఉంటాయి. ఏమనుకుంటాడంటే, ఫీజులు కడుతున్నాం కదా, భోజనం పెడుతున్నాం కదా, అది బొమ్మలు కొన్నాం కదా, మంచిగా చూసుకుంటున్నాం కదా, బట్టలు కొంటున్నాం కదా, చాలా ఇంకెంతకంటే ఎవడేం చేస్తాడు, నా అంత బాధ్యత కలిగినోడు ఎవడు ఉండడు ప్రపంచంలో అని వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇంకా అంతేగాని ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళతోనే టైం గడపడం, వాళ్ళతోనే ఉండడం, వాళ్ళ దగ్గరే కూర్చోవడం ఇలాంటివి జరగవు. తగ్గుతాయి. తల్లికైనా తగ్గుతాయి, తండ్రికైనా తగ్గుతాయి, భర్తకి తగ్గుతాయి, భార్యకి తగ్గుతాయి, అందరికీ తగ్గుతాయి. అంతే కదా? కొత్తలుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, అన్ని రకాలు వండి పెడతారు. మా ఏరియాలో అనుకోండి, పెద్ద పెద్ద ఆకులు వేస్తారు, పెద్దవి. అందులో ఒక 150 రకాల స్వీట్లు ఉంటాయి. తినగలడా? ఈడుస్తాడా? బాగా పెడతారు. ఒక సంవత్సరం పోయాక రోజు నీకు 150 రకాలు పెట్టి ఆకులు వేయాలంటే చచ్చి ఊరుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ అడుక్కు తినాలి, తర్వాత అప్పుల పాలు అయిపోతారు కదా. అలాంటివి ఏమి ఉండవు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ పాత చింతకాయ పచ్చడి ఫ్రిడ్జ్లోది.
ఇదేంటిది మరి స్టార్టింగ్లో ఇలా పెట్టారు కదా, అన్ని కూరలు పెట్టారు ఇన్ని కూరలు పెట్టారు, రోజు పెడతారా నీకు? పెట్టరు. క్రమేపు ఏదైనా ఏమవుతుంది, స్టార్టింగ్లో ఉన్నంత ఊపు ఉండదు, తగ్గుతుంది. స్టార్టింగ్లో ఉన్నంత స్పీడ్ ఉండదు, తగ్గుతుంది. క్రమేపీ మానవులు తమ ప్రేమను వ్యక్తపరచడంలో వెనక్కి వెళ్తూ ఉంటారు తప్ప ఇంకా ముందుకు వెళ్ళిపోరు. ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా ఎవరి మీదను, మరీ హోప్స్ పెట్టేసుకుని ఇంకా ఇంకా అనుకున్నారనుకోండి, అలాంటివి ఏమి ఉండవు. అలా అని మీరు కూడా అంత ఎత్తుకేమి వెళ్ళలేరు. మీరు తగ్గుతారు, అవతల కూడా ఏం చేస్తారు, తగ్గుతారు. ఉంటుంది అంతే. అలా ఏదో ఉన్నాం అలా అంతే. కానీ దేవుడు అలా కాదండి. ఆయనకు వాత్సల్యత ఎలా పుడుతుందట? నూతనముగా పుడుతుంది. దినదినం, అనుదినం, ప్రతిదినం ఆయన వాత్సల్యత కొత్తగా సంతరించుకుంటూ, కొత్త ఆలోచనలతో నింపబడుతూ, కొత్త ఉద్దేశాలను కనపరుస్తూ, మనల్ని ఇంకా ప్రేమిస్తూ. ఒక విషయం మీకు చెప్తా. మీరు భూమి మీద పుట్టినప్పుడు, అంటే తల్లి గర్భంలో నిర్మించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడంటారా, ప్రేమించలేదంటారా? ప్రేమించాడు కదా. పసిబిడ్డగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. తర్వాత మీరు భూమి మీద పుట్టేశారు. పుట్టిన తర్వాత దేవుడు మిమ్మల్ని ప్రేమించాడంటారా, ప్రేమించలేదంటారా? ప్రేమించాడు. తర్వాత క్రమక్రమంగా మీకు ఊహ తెలుస్తూ, చిన్నగా చెడ్డ ఆలోచనలు, సమాజం మీద ఉన్న చెడు ప్రభావం మీ మీద పడుతూ, చిన్నగా చెడ్డ పనులు ప్రారంభిస్తూ, చెడ్డ మాటలు ప్రారంభిస్తూ, చెడ్డ చూపులు ప్రారంభిస్తూ, చెడ్డ ఆలోచనలు ప్రారంభిస్తూ చెడిపోవడం మొదలుపెట్టారు. మనందరం అలా చెడిపోయిన వాళ్ళమే. ఎవ్వడూ మంచోడు లేడు ఇక్కడ కదా. వేదిక మీద నుండి కింద వరకు అందరూ పాపమునకు లోనైన వారే కదా. నేను లోను కాలేదు అని ఎవడైనా చెబితే ఆడ మాట సాతాన్ దగ్గర లోన్ తీసుకుని చెప్తున్నాడని అర్థం. అది ఓన్ కాదు, ఆ మాట ఖచ్చితంగా లోనే, అబద్ధం చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరూ పాపమునకు లోనయ్యారు అని బైబిల్ చెప్తుంది. అయినా దేవుని ప్రేమ ఏమైనా తగ్గిందా? తగ్గలేదండి. మానవుల్ని దేవుడు సంపూర్ణంగా ప్రేమించాడు. నేను పాపం చేసినప్పుడు నన్ను ప్రేమించాడు. ఆయనే మొదట నన్ను ప్రేమించాను. తర్వాత నేను ఆయన ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఆయన ఎంతైనా, ఆ మాట చూడండి 23వ వచనం, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా అనే పదానికి కొలతలు కానీ కొలమానాలు కానీ లేవండి. కొలతలు లేవు, కొలమానాలు లేవు. మీరు చెప్పండి అలా. ఎవరి గురించి చెప్తారు? మా ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అంటావా? అనగలవా? అనలేవు. ఏమో, ఏం చెప్పం, ఎప్పుడు మారిపోతాడు ఎవడో తెలుసు, అంతే కదా. నా భార్య ఎంతైనా నమ్మదగినది, ఎంతైనా, నో లిమిట్స్ అంట. నో లిమిట్స్ ఉంటాయి. నో లిమిట్స్ అనే పదం నువ్వు వాడకూడదు అసలు ఎవరి విషయంలో. నా బిడ్డ ఎంతైనా నమ్మదగినది అన్నావు అనుకో, ఆ బిడ్డే ఒక 20-30 ఏళ్ల తర్వాత హ్యాండ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుంది హ్యాండ్. వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఎక్కడో చోట కొంతైనా నిన్ను ఇబ్బంది పెడుద్ది. ఎందుకంటే పరిపూర్ణంగా నీ కోసం ఆలోచించే సమయం వాళ్ళకే ఉండకపోవచ్చు. ఎంతైనా, నో లిమిట్స్ అని నువ్వు ఎవ్వరి గురించి ఈ భూమి మీద చెప్పడానికి వీలు లేదు. పలానా వ్యక్తిని నేను ఎంతైనా నమ్మొచ్చండి, అతన్ని ఎంతైనా నమ్మొచ్చు అని అనకూడదు. కొన్ని పరిస్థితుల్లో బెడిసి కొడతాయి, కొన్ని పరిస్థితుల్లో రివర్స్ అయిపోద్ది సీను. కానీ ఒక్కరిని మాత్రం నో లిమిట్స్, ఎంతైనా నమ్మొచ్చు. నో లిమిట్స్, అవధులు లేవు అక్కడ, కొలతలు లేవు, కొలమానాలు లేవు, హద్దులు లేవు. అలా గుడ్డిగా నమ్మేయచ్చు. ఎవరినంటే ఒకే ఒక్క దేవునిని.
ఎంతైనా నమ్మదగిన వాడైనా అన్యాయమే చెయ్యడు. ఎందుకంటే ఆయన ఆయన గుణ లక్షణాలలో అన్యాయం చేసే స్వభావం లేదు. మాట తప్పని వాడు. రాజకీయ నాయకుల గురించి చెప్తుంటాం మనం, మాట తప్పుడు అంటుంటాం. ఎవరు మాట తప్పరు? భూమి మీద ప్రతోడు మాట తప్పుతాడు ఏదో ఒక సమయంలో కదా. తప్పరు, ఖచ్చితంగా తప్పుతారు. ఇచ్చిన మాట ప్రతివాడు ప్రతి సమయంలో నిలబెట్టేసుకోలేడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. సాయంత్రం కరెక్ట్గా 5 ఇంటికి వచ్చేస్తాను అన్నాడు అనుకో, వచ్చేస్తాడు. 5 అయ్యేసరికి ఇంటికి రాలేకపోవచ్చు. ట్రాఫిక్ ప్రాబ్లం అమ్మా. టైం ఎంత అయిందిరా? 8 అయింది. 3 అవర్స్ ఏం చేసావురా? ట్రాఫిక్ అమ్మా, బడ్డెనమ్మా, ఓవర్ టైం అమ్మా అంటాం. అంతే కదా. సో భూమి మీద ఏ విషయంలో అయినా సరే పూర్తిగా మనం మన నమ్మకత్వాన్ని ఎవరికీ చూపించలేం. మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ భార్యని మీరు ఎప్పుడు మోసం చేయలే? అబద్ధాలు చెప్పలా? ఖచ్చితంగా ఉంటాయి. 1 2 100 కొలది ఉంటాయి. మీ పిల్లలకు మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పలా? నమ్మించి మోసం చేయాలా? చిన్నవే చాలు, చిన్నవి. పిల్లల విషయంలో చాలా ఉంటాయి అలాంటివి. డాడీ నేను వస్తానంటే ఇక్కడికేనమ్మా, నీకు ఐస్ క్రీమ్ తేయడానికి వెళ్తున్నాను, నిమిషంలో వస్తానంటాడు దొంగ. కానీ వెళ్తాడు, సాయంత్రం వరకు రాడు. అప్పుడు ఆ పాప మనసులో ఏమని నాటుకుపోద్ది తెలుసా? మీకు తెలివి చిన్నవనుకుంటారు. అసలు పిల్లల సైకాలజీకి ప్రకారం వాళ్ళు చెప్పకూడదు. అమ్మ నేను వెళ్తున్నానమ్మా, సాయంత్రం వరకు రానని చెప్పావు అనుకో, అదే అలవరుచుకుంటారు వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడికే అమ్మా, ఏడు పాపుద్దు కదా అని నువ్వు ఆరాటపడతావు. ఇక్కడికే అమ్మ 5 మినిట్స్లో నీకు ఐస్ క్రీమ్ పట్టుకుని రాకపోతే అడుగునా అని వెళ్ళిపోతావు. కానీ 5 మినిట్స్లో రావు. అప్పుడు బిడ్డ మనసులో మా నాన్న ఒక పచ్చి మోసగాడు, ఐస్ క్రీమ్ తెస్తానని అబద్ధం చెప్పి నన్ను కన్విన్స్ చేసి పోయాడు అని కొన్నాళ్ళకి తెలిసిపోద్ది. మనం ఎందుకంటే ఇలాంటి నాటకాలు చాలాసార్లు ఆడతాం కాబట్టి. కానీ అలా కాకుండా అమ్మ నేను సాయంత్రమే వస్తానమ్మా, అప్పటి వరకు రాలేనమ్మా, నువ్వు ఏడిస్తే ఏడు, మరి మానే తర్వాత ఇష్టం. సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం నీ కోసం ఖచ్చితంగా ఏడు తెస్తాను. అది కరెక్ట్ వే. కానీ మనం అలా చెయ్యం. ఖచ్చితంగా భార్యకి ఎన్నో అబద్ధాలు చెప్పేస్తాం. ఎందుకంటే అబద్ధాలు కావాలని కూడా చెప్తారు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అది చెప్పకపోతే వీళ్ళ బ్రతుకు నడవదు కదా. అది చెప్పలేదనుకోండి అస్సలు బ్రతుకు నడవదు. ఇలా వచ్చి నేను ఎలా ఉన్నానండి అంటే, అమ్మో అప్సరస్ ఎలా ఉన్నామని అనాలి. ఎలా ఉన్నా సరే, దరిద్రంగా ఉన్నావు, బొగ్గు స్తంభానికి చీరగట్టినట్టు అన్నారు అనుకో, చచ్చావే. నీ బ్రతుకు మాడిపోయిన కరెంటు స్తంభం మీద కాకిలే అయిపోద్ది. కాబట్టి అలా ఉండవు. సో చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఎదుటి వాళ్ళ కోసం ఎన్నో అబద్ధాలు చెప్తుంటారు, ఎన్నోసార్లు నమ్మించి మోసాలు చేస్తుంటారు. అందులో ప్రతి మనిషికి కామన్ అది. ఇంకా ఆఫీసులో బాస్ దగ్గర పిచ్చి అబద్ధాలు ఆడుతుంటారు. ఇలా మనిషి ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మోసాలు చేస్తూ ఉంటాడు. నమ్మలేం మనిషిని అంత పూర్తిగా. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కొలతలు లేవు, కొలమానాలు లేవు. ఆకాశం అంతా నమ్మకం, ఆకాశం కంటే గొప్పదైన నమ్మకం ఆయన మీద పెట్టుకోవచ్చు. చిన్న తల వెంట్రుక వాసి తేడా కూడా ఎప్పటికీ రాదు. ఈ నమ్మకం గురించి రీసెర్చ్ చేసినటువంటి కొంతమంది అసలు పూర్తిగా నమ్మకస్తుడు ఉండడా అని ట్రై చేస్తే వాళ్ళకి నిజంగా ఊహ తెలిసిన వాళ్ళలో ఎవ్వడూ దొరకలేదండి ఇంతవరకు. కావాలంటే మీరు ఏ సైకాలజిస్ట్నైనా అడగండి, ఎవరినైనా అడగండి. ఆ సైకాలజిస్ట్ కూడా 100% నమ్మదగిన వాడు కాడు. ఇది మానవ నైజం. ఈ విషయం మీద మీకు క్లారిటీ వస్తే మనం సబ్జెక్ట్లో ముందుకెళ్ళొచ్చు. అందుకే ఇంత సవివరంగా మీకు విభజించి ఉపదేశిస్తున్నాను. ఈ భూమి మీద నేను గుడ్డిగా నమ్మటానికి ఏ మానవుడు ఇంతవరకు నాకు లేడు, ఒక్క దేవుడు తప్ప. దాని గురించి మరో మాట కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. చూడండి, మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగినవాడు అనే ప్రశ్న వస్తే మాత్రం ఎంతైనా నమ్మదగినవాడు. కొలతలు లేవు, కొలమానాలు లేవు, హద్దులు లేవు, అవధులు లేవు. నీ ఇష్టం, నీ ఓపిక ఎంత నమ్ముతావో నమ్మయి. నువ్వెంత నమ్ముతావో అంతకంటే ఒక మెట్టు పైనే ఉంటుంది ఆయన నమ్మకత్వం. ఒక మెట్టు పైనే, అస్సలు డౌన్ అవ్వదు. అలాంటి గొప్పదైన నమ్మదగిన దేవుడు సర్వోన్నతుడైన సృష్టికర్త. అమ్మలో లేదు ఆ నమ్మకత్వం, నాన్నలో లేదు ఆ నమ్మకత్వం, ఎవరిలోనూ లేదు ఆ నమ్మకత్వం. దేవునిలో ఉంది ఆ నమ్మకత్వం. దేవునిలో ఉంది. అమ్మ మరిచిపోవచ్చు, నాన్న మరిచిపోవచ్చు, అమ్మ అబద్ధాలు చెప్పొచ్చు, నాన్న అబద్ధాలు చెప్పొచ్చు. ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ అలాంటి ఆలోచనలు కలిగిన నమ్మదగని వారే. కానీ దేవుడు ఎప్పటికీ, ఎప్పటికీ, ఏనాటికి, తరతరములన్నిటిలో ఆయన ఎవరు? నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. రైట్. దానికి రుజువు కావాలా? దానికి రుజువు కావాలా అంటే నీ కళ్ళ ముందున్న ఈ ప్రకృతి రుజువు. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆయన సేవలు, నీ కోసం ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఎంత నమ్మకత్వం అంటే, తన కుమారుడైన క్రీస్తునే నీ పాపముల కొరకు బలి చేసే అంతటి నమ్మకత్వం. నువ్వు అడగలా, అస్సలు అడగలా. అడగకుండా ఎవరికైనా ఒప్పిస్తావా? అడిగితేనే ఇవ్వం. మనం అడిగితేనే ఇవ్వం. ఏమంటాం? బెస్ట్ ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండు ఫోన్ చేసి డబ్బులు కావాలంటాడు, ఇచ్చేస్తే పెట్టి లేవురా నాకు కూడా చాలా టైట్గా ఉన్నాయని అంటాం. ఉన్నా ఇవ్వో, ఎందుకంటే ఏమో ఇప్పుడు ఇచ్చేస్తే నా బ్రతికేమైపోద్దో అనుకుంటాం. అంతే కదా. ఒకళ్ళు ఇచ్చినా ఎంతవరకు దానికో లిమిట్ ఉంటుంది. ఉన్నదంతా ఇచ్చేయలేవుగా. ఉన్నదంతా ఇచ్చేసి, ఉన్నదంతా అతని పేరు రాసేసి నీ ఇష్టం అని అనలేవుగా. కానీ దేవుడు అలా కాదు. ఎంతైనా ఆయన నమ్మొచ్చు. అందుకే ఆయన తన కుమారుడైన క్రీస్తును సర్వమానవాళి కోసం ఎవరు అడగకుండానే, ఎవరు అడగలేదు, తన నమ్మకత్వం ఏ స్థాయిలో ఉందో అది ఆయన చూపించాడు ప్రత్యక్షంగా. అలాంటి నమ్మదగిన దేవుడు గురించి తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులుగా చరిత్రలో మిగిలిపోయారు. ఇప్పుడు వెళ్తున్నాను సబ్జెక్ట్లోకి, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగారో వాళ్ళు తన మనస్సంతా దేవుని మీద నిలిపారు. ఎవరి రహస్యాన్ని తెలుసుకోలేకపోయారో వాళ్ళు తమ మనస్సు లోకం మీద, మనుషుల మీద నిలిపారు. లోకం మీద, మనుషుల మీద తన మనస్సు నిలుపుకున్నవాడు అజ్ఞాని. దేవుని మీదనే తన మనస్సు నిలుపుకున్నవాడు జ్ఞాని. దేవుని మీదనే తన మనస్సు నిలుపుకుని దేవుని వైపు ఎవడైతే చూశాడో అతడే భక్తుడు. ఎవరైతే మనుషుల వైపు, లోకం వైపు, అధికారాల వైపు, పదవుల వైపు, తుచ్చమైన ధనం వైపు చూసి వాటి మీద విశ్వాసం పెంచుకున్నారో వాళ్ళు భక్తిహీనులు. అందుకే కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తున్నాం. అంతే కదా. డబ్బున్నోడికి డబ్బే బలంగా కనబడుతుంది, పదవున్నోడికి పదవే బలం, జనం ఉన్నోడికి జనమే బలం, ఒంట్లో శక్తి ఉన్నోడికి ఆ శక్తే బలం. దాన్ని చూసుకుని మురిసిపోతుంటాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి.
మామూలుగా ఉన్నోడు ఒక నెల రోజులు జిమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం పెరుగుతాయి కదా, అప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. వాడికి ఏదో తెలియని ఆత్మవిశ్వాసం, దేన్ని చూసుకొని? ఆ దూది దెబ్బలు చూసుకొని. అవి నిజంగా దూది పింజలు లాంటివే. సరిగ్గా ట్రైన్ వచ్చి కొట్టింది అనుకోండి, ఆర్నాల్డ్ సవర్జనగర్ కూడా ఏమైపోతాడు? సవర్ కింద సోపు నొరగలాగా అయిపోతాడు. అంతే కదా. నేను సవర్జనగర్ అంటే ట్రైన్కి సవర్జనగర్ ఏమైనా గొప్పోడా? ఆర్నాల్డ్ కదా. కాబట్టి వీళ్ళ భావాలు ఎలా ఉంటాయంటే, మనుషుల యొక్క భావాలు బ్యాంకులో బ్యాలెన్స్ చూసుకొని, ఒంట్లో కండలు చూసుకొని, వెనకున్న నలుగురిని చూసుకొని, 5 ఏళ్లలోపు ఊడిపోయే పదవిని చూసుకొని, పనికి మాలిన గర్వాలతో ఏవేవో చూసుకుని, అధికార మదం, ధన మదం, ఇలా రకరకాల వాటిని బట్టి అతిశిస్తూ ఉంటారు అజ్ఞానులు. కానీ భక్తులు ఏం చేశారు తెలుసా? వాటి మీద కూడా నమ్మకం పెట్టుకోలేదండి భక్తులు. నిజం, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. డబ్బును నమ్మలేదు భక్తులు. ఎందుకు డబ్బును నమ్మలేదు అంటే, డబ్బు అశాశ్వతం. ఒక స్థాయి వరకే అది మనకు ఉపయోగపడుద్ది. ఒక స్థాయి దాటిన తర్వాత దాంతో మనకు పని ఉండదు. దాన్ని ఎంత నమ్మినా మోసపోతాం. ఎంత నమ్ముతావో అంత మోసం చేసేదే ధనం. ఒక స్థాయితో ఆ నమ్మకం ఆగిపోద్ది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కూడా ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటారు. వీరు డాక్టర్ ఏమంటాడు తెలుసా? మా చేతుల్లో ఏమీ లేదు అంటాడు. ఎంత ఖర్చు అయినా పర్లేదు అనేవాడిని డాక్టర్ కాపాడగలడా? కాపాడలేడు. మా చేతుల్లో ఏమీ లేదని సమాధానం చెప్తాడు. కాబట్టి భక్తులు ధనం మీద విశ్వాసం ఉంచలేదు. ధనమును నమ్ముకొని వాడు ఏమైపోతాడట? పాడైపోవును. తన ధనమును నమ్ముకొని వాడు ఏమైపోవును? పాడైపోవును. నిజమే. రాజుల ధనం రాళ్లపాలైపోయింది. రాజుల ధనం ఏమైపోయింది? రాళ్లపాలు. ఒకప్పటి చక్రవర్తులు కూడా ఇప్పుడు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వాళ్ళు లాంటి వాళ్ళే. వీళ్ళ డబ్బు స్విస్ బ్యాంకులో ఉండిపోద్ది, వాళ్ళ డబ్బు కోట గోడల్లో మగ్గిపోద్ది. సో నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పోగు చేసినా, నీ ధనం మీద నీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా, ఆ ధనాన్ని బట్టి చాలు అని అనుకున్నా, అది నీకేం ఉపయోగపడదు. ధనం ఉన్నోడికి యాక్సిడెంట్లు అవ్వా, ధనం ఉన్నోడికి రోగాలు రావా, ధనం ఉన్నోడు ఫ్లైట్లు సముద్రాల్లో కూలిపోవా, ధనం ఉన్నోడికి గుండెపోట్లు రావా, ధనం ఉన్నోడికి క్యాన్సర్ రాదా, ధనం ఉన్నోడికి ఎయిడ్స్ రావట్లేదా, ధనం ఉన్నోడు రోడ్డు మీద మినపట్లాగా పెసరట్లాగా అంటుకుపోవట్లేదా? చెప్పు. కాపాడిందా ధనం? ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. సో ధనాన్ని నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనం మీద నమ్మకం పెట్టుకుని గెలిచిన వాడంటే ఎవడు లేడు. ఒక లిమిట్ వరకే నువ్వు వెళ్ళగలవు, ఆ తర్వాత నువ్వు వెళ్ళలేవు. అది కూడా కొంతవరకే. ధనంతో అన్నీ సాధ్యం కాదు. అన్నీ సాధ్యం కాదండి. ధనంతో అన్నీ సాధ్యం కాదు. ఇది మనిషికి అర్థమైతే ధనాన్ని నమ్మడం మానేస్తాడు. భక్తులు అదే చేశారు. ఏం సాధ్యం, ఏం ఉపయోగం? నేను ధనం మీద కాన్సన్ట్రేషన్ చేసి ధనం మీద విశ్వాసం ఉంచడం వల్ల నాకేంటి ఉపయోగం అని అనుకున్నాడు. భక్తుడికి భక్తిహీనుడికి తేడా చెప్తున్నా. ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో నేను పూర్తిగా ధనం మీద విశ్వాసం ఉంచి ఇది ఉంటే చాలు, నాకు కొండ మీద కోతిని దింపగలం. అసలు కొండ మీద కోతి ఉంటుంది ఏంటి? ఉంటుందా? ఉంటే దిగుతుందా? ఇంకా అట్టుపండు ఉంటే దిగుతుంది. చెట్టు మీద ఉన్న కోతి. కొండ మీద కోతిని దింపగలవు అనుకునేవాడు బుద్ధిహీనుడు. దిగవు కోతులు, నువ్వేం చేయలేవు. కాబట్టి ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు, మోసపోతాడు. ఇక అధికారాన్ని బట్టి అతిశయిస్తే, ఒకనాటి ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు దేన్ని బట్టి అతిశయించాడు? అంతఃపురపు కోట గోడల మీద ఇలా నిలబడి మొత్తం అంతా చూసుకుంటూ, ఈ సువిశాలమైన సామ్రాజ్యానికి నేనే అధిపతిని,
నన్ను మించినోడు లేడు అనుకుంటుంటే స్వరం వినబడింది, అయిపోయింది రోయ్, నీకు పోయే కాలం దగ్గర పడిందని. నీకు పోయే కాలం దగ్గర పడింది రోయ్. ఏం చూసుకుని మురిసిపోతున్నావు? పదవి చూసుకున్నా. నీ అంత తోడు లేడు అనుకుంటున్నావే. చాలామంది నాయకులు అలాగే అనుకుంటారండి. కొడతారు, తిడతారు, అలాబో అంటారు, పురుగుల్లా చూస్తారు మనుషుల్ని. ఎలక్షన్ టైంలోనే మన గుమ్మాల దగ్గరికి వచ్చి, అమ్మా మీ అమూల్యమైన ఓటు ఏంటటది? అమూల్యం అట. మరి 500 ఎందుకు ఇచ్చావు? 1000 ఎందుకు ఇచ్చావు? అమూల్యం అంటే అర్థం ఏంటి? వేల కట్టలేనిదని. నాకే వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన అంటాడు. తర్వాత 5 ఏళ్ళు విచిత్రం చెప్తాను చూడండి. ఎలక్షన్ టైంలో నీ గుమ్మం పట్టుకుని వేలాడతాడు. ఎలక్షన్ అయ్యాక నువ్వు ఆడి గుమ్మం పట్టుకుని వేలాడాలి. అర్థమైందా? వాడు అది చూసుకొని తెగ మురిసిపోతుంటాడు. నేను సీఎం అని అనుకుంటాడు, నేను పిఎం అని అనుకుంటాడు, నేను ఎమ్మెల్యేని అనుకుంటాడు, నేను ఎంపీని అనుకుంటాడు, నేను వార్డు మెంబర్ని అని కూడా అంటాడు వీడు. ఇది చిన్న వార్డుకి మెంబర్ అయ్యి దానికే తెగ మురిసిపోతుంటారు. ఏదో పెద్ద గొప్ప అధికారం లాగా. ఎంతసేపు ఉంటుంది కుర్చీ? ఎంతసేపు ఉంటుందండి కుర్చీ? కదిలిపోతాయి. గ్యారంటీలు ఉండవండి కుర్చీలకి. గ్యారంటీలు ఉంటాయా? అస్సలు ఉండవు. అధికారాన్ని చూసుకుని నన్ను మించినోళ్ళు లేడు అనుకున్నోళ్ళు కూడా, అధికారాన్ని నమ్ముకున్నోళ్ళు కూడా మట్టి గరిచిపోయారు. అధికారాన్ని నమ్మకూడదు. మరి ఇంకేమున్నాయి? డబ్బును నమ్మకూడదు, నమ్మినా ఉపయోగం లేదు. తర్వాత అధికారాన్ని నమ్మకూడదు, నమ్మిన ఉపయోగం లేదు. మరి బలాన్ని నమ్ముదామా? మన ఒంట్లో ఉన్న బలాన్ని, మన ఒంట్లో ఉన్న బలాన్ని నమ్ముదామా? సరే, కాసేపు నమ్ముదాం అనుకుందాం. బలాన్ని నమ్ముదాం కాసేపు. బాగా బలవంతుడికి మలేరియా ఫీవర్ వచ్చేసింది అనుకోండి. బాగా బలవంతుడు, ఏం ఫీవర్ వచ్చింది? మలేరియా ఫీవర్ వచ్చింది. ఏమైనా చేయగలడా? ఒంట్లో బలం ఉందా? పోయిందా? ఇప్పుడు ఉన్నట్టే ఉంది కానీ పోయింది. చూడ్డానికి మాత్రం ఎలా కనబడతాడు? బావుగా దిట్టంగా కనబడతాడు, కానీ లోపల నుంచి శక్తిహీనుడైపోయాడు. బలాన్ని నమ్ముకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషి 2 కళ్ళు 4 కళ్ళు అవుతాయి, మనిషి 2 కాళ్ళు 3 కాళ్ళు అవుతాయి. అర్థమైందా? 2 కళ్ళు 4 కళ్ళు అవడం అంటే ఏంటి? స్పెట్స్ వచ్చి పడతాయి కళ్ళ మీద. 2 కాళ్ళు 3 కాళ్ళు అవడం అంటే చేతికి కర్ర వస్తుంది. సో మనిషి క్రమేపీ ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. ఒకవేళ ఎవడైనా బలాన్ని నమ్ముకున్నాడు అనుకోండి, అది కూడా అశాశ్వతం. జిమ్కి వెళ్ళి స్టెరాయిడ్లు తీసుకుని ప్రోటీన్ పౌడర్ లాగా 1000 రూపాయలు పెట్టి పౌడర్ కొనుక్కొని నీసు కంపు కొడుతుంది. అది దరిద్రం. అది తాగుతారు జిమ్ చేసేవాళ్ళు. అమ్మ బాబోయ్, అసలు నోట్లో పెట్టుకుంటే వామిటింగ్స్ అయిపోతాయి. అవి కూడా తాగేస్తారు. ఎందుకంటే కండ్లు కావాలి నీసు వాసన. అవి కూడా తాగేసి ఏదో విధంగా కండ్లు పెంచేయాలి. దాన్ని నమ్మేసి ఫుల్గా నమ్ముతారు. ఉండదు. ఆ కండ నువ్వు ఎంత టైట్గా పెంచావో, టైట్గా ఉన్నది ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక చూడండి ఎలా ఉంటుంది? ఊగుతా ఉంటుంది. అర్థమైందా? చికెన్ కొట్లో స్కిన్ మొత్తం, అంటే పైన ఉన్న వెంట్రుకలు మొత్తం తీసి ఏలగడతాడు, చూశారు? అది చూడండి ఎలా ఉంటుందో. అలా ఉంటుంది. పంచర్ అయిపోయిన టైర్ లాగే ఏముండదు, మొత్తం పోద్ది. అప్పుడు పాత ఫోటోలు చూపించుకుంటా ఉంటాడు ముసలోడు. చూసావా నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని చూసావా? ఇంత బలం ఉండేది నాకు.
బస్తాలు అలా పైకి లేపేసేవాడిని. 10 మందిని వస్తే వస్తాదుని నేను 10 మందిని కొట్టేసేవాడిని. బలమును నమ్ముకున్న మోసమే, బలాన్ని నమ్ముకున్న మోసపోతాం. మరి ఎవరిని నమ్మాలండి? మనుషుల్ని నమ్ముదామా? మనుషుల్ని. నా వెనక 10 మంది ఉన్నారు, నాకు తిరగలేదు. నా వెనక 100 మంది ఉన్నారు, నా వెనక 1000 మంది ఉన్నారు, నా వెనక 1,00,000 మంది ఉన్నారు. ఇదిగో మా బలాన్ని చూపిస్తున్నాను చూడండి. చూపిద్దామా బలాన్ని? మనుషుల్ని నమ్మిన మోసపోతాం. మనుషులు శాశ్వతం కాదు. సో ఈ భూమి మీద దేన్ని బట్టి అతిశయించినా ఏది మనకి శాశ్వతం కాదు. దేని యందు మనం విశ్వాసం ఉంచడానికి పరిపూర్ణంగా వీలు లేదు. ఇక మనకు మిగిలింది ఒకే ఒక్కటి, చిట్ట చివరిగా. అన్ని తిరిగి వచ్చాం కదా, అన్ని తిరిగి వచ్చి అలసిపోయాం. మీరు కూడా అలసిపోయినట్టున్నారు. సో ఇప్పుడు మనకు మిగిలింది ఒకే ఒక్కటి, నో ఆప్షన్. ఒకే ఒక్కటి, ఓన్లీ వన్ వే, ఎ సింగిల్ వే. ఏంటది? దేవుడు. దేవుడు. ఇది ఎవడైతే గ్రహించాడో, ఈ రహస్యం ఎవరికైతే అర్థమైందో వాడు భక్తుడు, తిరుగులేని భక్తుడు, ఎదురులేని భక్తుడు. వాడి జీవితం మొత్తం అద్భుతమే, మహాద్భుతమే. ఎందుకంటే అతడు విశ్వసించినది ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద. ఆ విశ్వాసానికి ఇక హద్దు అదుపు ఉండదు, అది స్థాయి దాటిపోద్ది. మన విశ్వాసాలకు లిమిట్స్ ఉన్నాయనుకోండి, మనం పూర్తిగా దేవుణ్ణి నమ్మట్లేదని అర్థం. మన విశ్వాసానికి లిమిట్ లేదో, లిమిట్ లేని వాడిని నమ్ముతున్నాం కాబట్టి మనకి లిమిట్ లేదు. లిమిట్ లేనంత నమ్మకస్తుడిని నమ్ముతున్నాం మనం. అక్కడ నో లిమిట్స్, అదే చెప్పాను మీకు ఫస్ట్ నుంచి. అక్కడ మనం నో లిమిట్స్ కాబట్టి మన విశ్వాసానికి కూడా ఏ లిమిట్స్ లేవు. ఎందుకంటే నేను నమ్ముతున్నవాడు అలాంటి వాడు, నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఎంతైనా అనే పదమే మీకు అక్కడ కొలమానం, ఎంతైనా. సో ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, మన విశ్వాసం కూడా ఎంతైనా ఉండొచ్చు ఇంకా ఆయన మీద. ఇంకా అలాంటి వాడు ఎక్కడా రాజీ పడి బతికే పరిస్థితి లేదు. వాడే చరిత్రలో మీ నిలిచిపోయిన భక్తుడు. మీరు చాలాసార్లు బైబిల్ చదివి ఉంటారు, కానీ ఈ కోణం ఎప్పుడు మీకు టచ్ అయి ఉండదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా ప్రసంగాలు వినుంటారు, చాలాసార్లు బైబిల్ చదివి ఉంటారు, కానీ మీకు ఈ కోణం, ఈ సరికొత్త కోణంలో మీకు ఈరోజు అర్థం చేయిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. అక్కడ లిమిట్ లేనోడు ఆయన. ఇక్కడ ఎవరికైతే విశ్వాసం ఉందో వీళ్ళకి కూడా నో లిమిట్స్. ఎందుకు లిమిట్స్ లేవు వీళ్ళకంటే, అక్కడ ఆయనే లిమిట్స్ లేనంత నమ్మదగిన వాడు కనుక. ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ పాయింట్ చూపిస్తాను బైబిల్లో నుండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఒక లిస్ట్ చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, అందరూ తీయాలి బైబిల్. 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు, పాత నిబంధన కాలం నుండి కనబడుతున్నటువంటి ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు అన్నాడు. ఇందుకు ఎవరండి వీళ్ళందరూ? ఎవరు వీళ్ళందరూ? కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలండి నాకు. వీళ్ళందరూ ఎవరు? నేను చెప్పన కరెక్ట్ ఆన్సరు, మీరు ఆశ్చర్యపోతారు. కరెక్ట్ ఆన్సర్ చెప్తా, మీరు కాదని లేని ఆన్సర్. వీళ్ళందరూ ఎవరు అంటే మనలాంటి వారే. అవునా కాదా చెప్పండి. మనలాంటి వారు అవునా కాదా చెప్పండి. మనలాంటి వారే. కానీ వీళ్ళకి ఆ రహస్యం తెలిసింది. యోబు మన వంటి స్వభావము గల
మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వీరు మనలాంటి స్వభావము గల మనుష్యులే. కానీ వీళ్ళకు ఒక సీక్రెట్ ఓపెన్ అయింది. అదేంటంటే, ఈ భూమి మీద మనం దేన్ని నమ్మినా మనం మోసపోతాం. దేన్ని నమ్మినా మోసపోతాం. 100% దీన్ని బట్టి నాకు చాలు, ఇంకేం అవసరం లేదు అనుకుంటే నేను మోసపోతాను. అందుకే రాజులను నమ్ముట కంటే, మనుష్యులను నమ్ముకున్నట కంటే, గుర్రములను బట్టి, రథములను బట్టి, రాజ్యములను బట్టి, ధనమును బట్టి, దేన్ని బట్టి, చదువును బట్టి, పదవును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వస్తువుల్ని బట్టి, వెండి బంగారములను బట్టి అతిశయించుట, వాటి యందు నమ్మిక ఇంచుట వ్యర్థం. దేన్ని నమ్మితే మన జీవితానికి ఉంది అసలైన అర్థం? ఓన్లీ దేవుడు. ఆ సీక్రెట్ అర్థమైన వాళ్ళు వీళ్ళు మనలాంటి స్వభావము గల మనుష్యులే. కానీ మనకు అర్థం కాదు, వీళ్ళకి అర్థమైంది. మనకి ఎంత చెప్పినా అర్థం కాదు. కొంతమంది వింటారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏముందండి, మాకు రుజువులు కావాలంటారు. రుజువులు కావాలి కొంతమందికి. వీళ్ళకు రుజువులు లేవు, రుజువులు లేవు, అయినా నమ్మారు. రుజువులు లేకపోయినా నమ్మారండి. మీకు విషయం చెప్తా. నోటి మీద నమ్మకం పెట్టుకున్నారు చాలామంది. మోదీ గారు వచ్చి రాగానే నోటి మీద నమ్మకం పెట్టుకున్న చాలామంది ఆశలు గల్లంత అయిపోయి. ఎందుకంటే రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా నోట్లని ఏం చేశాడు? రద్దు చేశాడు. చూసారా? ఇప్పుడు చేతిలో ఉన్న నోటు మీద ఉన్న నమ్మకం కాస్త చచ్చిపోయింది. చూశారు? నిమిషంలో చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? ఇక మీదటిది పని చెయ్యదు, ఎందుకంటే ఇది చచ్చిపోయింది. రద్దయిందంటే అర్థం ఏంటి? రద్దయిందంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది, ఇక మీదటిది పని చెయ్యదు. సో అది పట్టుకుని తిరిగినా నీకేమి దొరకవు, ఎవడెవడో తీసుకోడు కదా. అలాగే అది నీ చేతిలో ఉన్నా నువ్వు చచ్చిపోతే నీకే ఉపయోగం లేదు, ఏ ప్రయోజనం లేదు. ఇంటిని చూసి అతిశయిస్తే ఆ ఇంట్లో నుంచే నిన్ను బయటపడేస్తారు. ఆ ఇంట్లో నువ్వు శాశ్వత కాలం ఉంటావన్న గ్యారంటీ లేదు. ఈ భూమి మీద దేనికి గ్యారంటీ లేదు. దేని యందు విశ్వాసం ఉంచినా నీకు రక్షణ లేదు. ఏది నిన్ను శాశ్వతంగా మొయ్యదు, ఏది నిన్ను శాశ్వతంగా భరించదు. ఏది? ఈ భూమి కూడా నిన్ను శాశ్వతంగా భరించదు. అన్నీ తాత్కాలికమే, టెంపరరీ, నాట్ పర్మనెంట్. అలాంటి టెంపరరీ జీవితంలో నుండి ఒక పర్మనెంట్ లైఫ్కి వెళ్ళాలి అని అంటే ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు చూద్దాం. 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా, చూడండి, దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఇక్కడ విశ్వాసము అనగానే నేను చెప్పాను కదా, నో లిమిట్స్ అని. నో లిమిట్స్, దానికి ఇంక లిమిట్స్ లేవు వీళ్ళ దానికి. ఎందుకంటే వీళ్ళు ఎవరు యందు విశ్వాసం ఉంచారు? లిమిటేషన్స్ ఏవి లేని దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆయన ఎంతైనా నమ్మదగినోడు. ఎంతైనా. భూమి మీద అయితే మనకి ఒక చోట ఆగిపోతాం, ఇంకా అక్కడ ఆగక్కర్లే. నువ్వు ఎంతైనా వెళ్ళిపో, గుడ్డిగా వెళ్ళిపో. అంత గొప్ప దేవుడు అని చెప్పకనే చెబుతున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. వారి విశ్వాసము ద్వారా అనే పదానికి లోకంలో ఎక్కడా కనబడిన డెఫినేషన్ బైబిల్ ఇచ్చింది. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్ అంటే, కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్, నాట్ రియల్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్ ఏంటి అసలు? కరెక్ట్ మీనింగ్ అంటే అక్కడే చెప్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన అదే పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వచనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. హెబ్రీయులకు రాసిన అదే పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వచనం ఏమనుంది చూడండి. అక్కడ విశ్వాసం అనున్నది, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే ఇంకా కళ్ళ ముందు లేదన్నమాట. అది
నిరీక్షింపబడుతుంది అంటే ఇంకా అది కళ్ళ ముందు కనబడట్లేదు. ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. చూసారా, ఇంకా కళ్ళ ముందు కనబడట్లేదు. అలాంటి వాటి కొరకు నిరీక్షిస్తున్న నిజస్వరూపమే విశ్వాసం. తర్వాత అదృశ్యమైనవి అంటే కనబడనివి అని అర్థం. అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? కనబడనివి. కనబడనివి కూడా ఉన్నాయి అనుటకు రుజువు అన్నాడు. విశ్వాసం అనేది కనబడనివి ఉన్నాయి అనే దానికి ఏంటది? ఒక రుజువు, ఒక ఆధారం. ఒక ఆధారం. రుజువు అంటే ఆధారం. తర్వాత టోకెన్ లాంటిది అనమాట. టోకెన్ అర్థమవుతుందా? టోకెన్ తీసుకున్నామంటే అర్థం ఏంటి? ఏదో ఆ టోకెన్ ఇచ్చి తీసుకోబోతున్నాం, అంతేగా. సో దానికి రుజువే ఈ టోకెన్. దానికి రుజువే ఈ టోకెన్. అంతెందుకు, మీరు హోటల్కి వెళ్తారు, చాలా హోటల్స్లో ఏమంటాడు? టోకెన్ తీసుకో అంటాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వెళ్తావు, ప్లేట్ ఇడ్లీ అంటే వాడు చీటి ముక్క పడేస్తాడు. ఇప్పుడు అది పట్టుకుని నేను ఇట్లా ముంచుకుని తినాలా? ఇదే ఇడ్లీ అనుకొని కాదుగా. లేకపోతే వాడు ఒక ప్లాస్టిక్ కాయిన్ ఇస్తాడు, రెడ్ కలర్లోనో గ్రీన్ కలర్లోనో ఎల్లో కలర్లోనో ఉంటుంది. ప్లేట్ ఇడ్లీ అంటే అది ఇస్తాడు. టీ అంటే ఇంకో కాయిన్ ఇస్తాడు. ఇలా చీటి చింపిస్తుంటాడు. అవి పట్టుకుని పోతాం, ఎక్కడికో వెళ్తాం కౌంటర్ దగ్గరికి. ఆ కౌంటర్ దగ్గరికి తీసుకుని అక్కడ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి ఇడ్లీ ఇవ్వు, లేకపోతే దోశ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి తెచ్చుకుంటాం సంథింగ్ ఏదో ఒకటి. అంటే ఈ టోకెన్ అనేది నాకు ఇడ్లీ రాబోతుంది అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి రుజువు కదా మరి, కదా. అలాగే వీళ్ళ జీవితాలు మీరు జాగ్రత్తగా చూస్తే దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి అంటాడు చూడండి. దానిని బట్టియే పెద్దలు ఏం పొందారట? సాక్ష్యం పొందారట. పెద్దలంటే ఎవరు? భక్తులు. మళ్ళీ మర్చిపోద్దు. వీళ్ళ విశ్వాసపు స్థాయి చెప్తాను రేపు ఎల్లుండు. ఆ స్థాయి ఎలా ఉంటుందంటే రేంజ్, అసలు మనం ఇప్పటి వరకు ఆ రేంజ్ గురించి మనం మెదడులో ఆలోచన కూడా లేదు సుమా. అంత రేంజ్లో ఉన్నారు వాళ్ళు. మనం 2 మెట్లు ఎక్కాం అనుకోండి, వాళ్ళు 1000 మెట్లు ఎక్కిపోయినట్టు కనబడతారు మనకి. మనం కేవలం 2 మెట్లు ఎక్కాం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే అమ్మో వీళ్ళు చాలా ఎత్తులో ఉన్నారు, వీళ్ళని రీచ్ అవ్వగలనా నేను అనిపిస్తుంది. అలా ఉంటుంది వాళ్ళ జీవితాలు తరిచి చూస్తే. అప్పుడు అనిపిస్తుంది, చీ నాది ఒక విశ్వాసమేనా, చీ నేను అసలు విశ్వాసినేనా అని కూడా డౌట్ వచ్చేస్తుంది. ఒక మనిషి డబ్బులు ఎదగొచ్చు, ఆస్తులు ఎదగొచ్చు, అంతస్తులు ఎదగొచ్చు, శారీరకంగా ఎదగొచ్చు, సామాజికంగా ఎదగొచ్చు. కానీ అవేవి నిజమైన విజయాలు కావు. ఎవడైతే విశ్వాసంలో ఎదిగాడో హీఈస్ ద రియల్ రిచ్ మ్యాన్. ఎస్, ఎవడైతే విశ్వాసంలో ఎదిగాడో వాడు నిజంగా అభివృద్ధి పొందినవాడు, వాడు నిజంగా ఆశీర్వదింపబడినవాడు, వాడు నిజంగా గొప్పవాడు, వాడు విజేత, వాడు సమర్థుడు, వాడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. అందుకే బైబిల్లో మీరు ఎప్పుడు గమనించి ఉండరు, ఒక మాట ఉంటుంది, విశ్వాసం విషయంలో అభివృద్ధి అంటాడు. ఏంటట? గ్రోత్. ఎక్కడ? విశ్వాసం విషయంలో అభివృద్ధి. విశ్వాసం అభివృద్ధి పొందడం ఏంటంటే మెట్టు నుంచి మెట్టు, మెట్టు నుంచి మెట్టు ఎక్కిపోవడం. మనం ఎన్ని మెట్లు ఎక్కాం అది మనకే తెలియాలి. కానీ వీళ్ళ జీవితాలు చూస్తుంటే మన ముందు చాలా క్వశ్చన్ మార్క్స్ మిగిలిపోతాయి. నిజం. ఈ కోణంలో నేను ఆలోచించినప్పుడు నా ముందు చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చేసాయి. అప్పుడు నా మనసు కనిపించింది, అరే వీళ్ళురా మనుషులంటే, వీళ్ళు భక్తులంటే, వీళ్ళది విశ్వాసం అంటే, వీళ్ళది జీవితం అంటే మంది ఒక విశ్వాసమేనా అనిపిస్తుంది. నిజం ప్రియులారా. దాని ద్వారా పెద్దలు సాక్ష్యము పొందిరి అన్నాడు. అందుకే వ్రాయించినది పరిశుద్ధాత్ముడు సుమా, మర్చిపోకండి. మనుషులు రాసింది కాదు ఇది. ఎవరు వెనకున్నది? పరిశుద్ధాత్మ ప్రేరణ. దానిని బట్టియే పెద్దలు ఏం పొందిరి? సాక్ష్యం పొందిరి. వాళ్ళ దగ్గర అలాంటి రుజువు ఉంది, వాళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉంది. ఎక్కడ తగ్గరు వాళ్ళు, ఎంతకైనా తగ్గరు, ఏమైనా కానీ.
చాలా గొప్ప విశ్వాసం. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి పదాలు వాడుకుంటుంటాం. చాలా విశ్వాసం అండి ఈమెకి అంటారు. 30 ఏళ్ళు సీనియారిటీ అండి, నో సిన్సియారిటీ అండి, చాలా గొప్ప విశ్వాసం అండి. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములు దేని వలన నిర్మాణమైనవనియు, దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. అంటే ఈరోజు మనం కనబడుతున్నటువంటి అతిపెద్ద భూమి కనబడే పదార్థంతో చేయలేదు దాన్ని దేవుడు. మనకు కనబడుతున్నవన్నీ భూమి మీద కనబడే వాటితోనే తెచ్చి కట్టుకున్నాం. ఇటుక, సిమెంటు, ఐరన్, ఇసుక, ఇవన్నీ వాటర్, ఇవన్నీ కనబడే వాటితో మనం నిర్మించుకున్నాం. కానీ ఈ సృష్టి కనబడే వాటితో నిర్మించలేదు. దేవుడు ఎక్కడికే వెళ్ళో కొనుక్కుని రాలేదు మెటీరియల్. దేవుడు ఒక షాప్కి వెళ్ళి ఐరన్ స్టోర్కి వెళ్ళి ఐరను, సిమెంట్ స్టోర్కి వెళ్ళి సిమెంటు, ఈ మట్టి, వాటరు కొనుక్కొని రాలా. మరి ఎలా తెచ్చాడు వాటిని? దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే నేను చాలాసార్లు చెప్పాను, శూన్యములో నుండి సమస్తాన్ని దేవుడు కలుగజేశాడు. ఏమీ లేని చోట ఒక శూన్యంలో పుట్టిందే పదార్థం. శూన్యంలో పుట్టిందే పదార్థం. పదార్థానికి మూలం శూన్యం. ఒక భక్తుడు చెప్తాడు, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. ఇస్ ఇట్ రైట్? ఎస్, అబ్సల్యూట్లీ రైట్. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. దేవుడు సమస్తాన్ని కలిగించాడు. ఎక్కడి నుంచి కలిగించాడు? శూన్యంలో నుండి కలిగించాడు. శూన్యంలో నుండి ఏమీ లేదు అక్కడ. ఆయన మాట వలన ప్రపంచములు ఏమయ్యాయట? నిర్మాణమైనవి అంటాడు. ఆయన వాక్యము వలన నిర్మాణమైనవి. ఆయన వాక్యం వలన నిర్మాణమైనవి అంటే కనబడెడు పదార్థముల చేత దృశ్యమైనది నిర్మించబడలేదని దేని చేత గ్రహించుకున్నాడట? విశ్వాసం చేత. ఎప్పుడైతే విశ్వాసం చేత ఇది గ్రహించాడో ఇక అతని విశ్వాసానికి అవధులు లేకుండా పోయాయి. నేను ఎంతైనా విశ్వసించవచ్చు. నేను నివసిస్తున్న ఈ భూమిని, ఈ క్రింద కనబడుతున్న ఈ నేల దృశ్యమైనదిగా ఇప్పుడుంది, కానీ ఒకప్పుడు ఇది అదృశ్యమైనది. అదృశ్యమైన దానికి దృశ్య రూపం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. H2O అంటారు, శాస్త్రీయ నామం. ఏంటది? వాటరు. వాటర్ శాస్త్రీయ నామం ఏంటి? H2O కదా. H2Oని విడగొడితే 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు. ఇవి కలవడం వల్ల ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. హైడ్రోజన్ అనేది దృశ్యమైనదా అదృశ్యమైనదా? చెప్పండి. అదృశ్యమైనది. ఆక్సిజన్ అనేది అదృశ్యమైనది. హైడ్రోజన్, ఆక్సిజన్ రెండూ కూడా ఏమైనవి? అదృశ్యమైనవి. కానీ వాటర్ ఏమైనది? దృశ్యమైనది. దేవుడు కనబడని పదార్థాలతో కనబడే పదార్థాన్ని నిర్మించాడు అనటానికి వాటర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అదే వాటర్ని మనం బాగా ఒక స్థాయి వరకు మరిగించేసాం అనుకోండి, అదేమైపోద్ది? మళ్ళీ ఆవిరైపోద్ది. అదృశ్యమైనది కాస్త ఎలా మారిపోద్ది? మళ్ళీ అదృశ్యమైనదిగా మారిపోద్ది. సో ఈ ప్రకృతి కూడా మనకు కనబడుతున్న ఈ ప్రకృతి అంతా కూడా దృశ్యమైనది కాదు, ఒకప్పుడు అదృశ్యమైనది. ఈ దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసంతో గ్రహించుకుంటున్నాం. విశ్వాసం కూడా కనబడేది కాదు, విశ్వాస ఫలితం కూడా కనబడేది కాదు. అదే వాళ్ళ దగ్గర ఉన్న స్థాయి. ఇప్పుడు కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం, చాలా టైం అయిపోయింది. మీరు వెళ్ళాలి కదా మరి.
నిజమేనా? రైట్, చూద్దాం. వారి విశ్వాసము ద్వారా, ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో అర్థమైపోయింది కదా. విశ్వాసం అంటే ఏంటో అర్థమైపోయింది. ఈ విశ్వాసం ద్వారా అంటే కనబడని దాని ద్వారా. కత్తి ద్వారా అన్నాడు అనుకోండి, కనబడుతుంది. తుపాకీ ద్వారా కనబడుతుంది. డబ్బు ద్వారా కనబడుతుంది. బలం ద్వారా కనబడుతుంది. ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేవి లేవా? మీరందరూ కాన్షియస్సే కదా, కాదా? అన్కాన్షియస్సా? ఏమో నాకు అర్థం కావట్లేదు. అందుకని ఎవరికి వాళ్ళు నడు రోడ్డు మీద శిలా విగ్రహంలా ఉంటే దేనికి స్పందించకుండా ఉన్నారా, కోమలో పోయారా అని డౌట్ వస్తుంది. బాగానున్నారు కదా, మంచిదే. రేపటి నుంచి కొంచెం భోజనం చేసి రండి, మరి నీరసం ఉన్నాయి మొహాలు. విశ్వాసం అనేది కనబడనిది. వీళ్ళు 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 ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. యుద్ధం చేయడానికి కత్తులు కావాలి, సైన్యం కావాలి, డబ్బు కావాలి, లేదా బలం కావాలి, శక్తి కావాలి, కనబడేవి కావాలి. ఏదైనా సాధించాలంటే కనబడేవి కావాలి అనేది మనకు తెలిసినటువంటి జ్ఞానం. కానీ వీళ్ళు కనబడని దాని యందు, కొలతలు లేని వాని యందు విశ్వాసం ఉంచారు కనుక ఈ విశ్వాసం ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే రాజ్యములను జయించిరి. ఒక పక్క దేశం మీద యుద్ధం చేయాలంటే మనకు చాలా యుద్ధాయుధాలు కావాలి, మిసైల్స్, చాలా గొప్ప గొప్ప యుద్ధాయుధాలు కావాలి. రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. అగ్నిని చల్లార్చాలంటే ఏం కావాలి? చాలా వాటర్ కావాలి. ఎక్కడైనా మంటలు మండాయి అనుకోండి, ఎవరు వస్తారు? ఫైర్ ఇంజిన్ వస్తుంది, మొత్తం గాలిపోయాక వస్తుందిలేండి. మొత్తం గాలిపోయాక ఫైర్ ఇంజిన్ వస్తుంది, వాటర్ పట్టుకొని ఓ చమ్మేస్తుంటారు. ఎందుకు అలా చేస్తారు? చల్లార్చాలి కాబట్టి. సింహాలు నోళ్ళు ముయ్యాలనుకోండి, ఏముండాలి? మొత్తం ఇంజక్షన్లు ఉండాలి, దూరం నుంచి కొట్టాలి. అర్థమైందా? ఆ మత్తు ఇంజక్షన్ దూరం నుంచి షూట్ చేస్తాడు, వెళ్ళి గుచ్చుకుంటుంది, అప్పుడు అలా పడుకుంటుంది సింహం. లేదంటే అది నోరు మూస్తుందా? నీ నోరు మూసేద్ది. సో సింహముల నోళ్లను మూసిరి, వాగ్దానములను పొందిరి, నీతి కార్యములు జరిగించిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి. ఖడ్గధార తప్పించుకొనిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, చచ్చిపోయిన వాళ్ళని. తర్వాత కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఎంత యాతన పొందుతున్నా సరే విడుదల పొందడానికి ఇష్టపడలేదు వాళ్ళు. పెట్టుకో, కొట్టుకో, చంపుకో, నరుక్కో, పొడుచుకో అని ఇచ్చేశారు దేహాల్ని. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కనబడదు. అదే విశ్వాసం. ఏం లేదు కళ్ళ ముందు, అదే విశ్వాసం. తర్వాత మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదు అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి. విశ్వాసం. రంపములతో కోస్తున్నప్పటికీ అదే విశ్వాసం. అందుకే కోతకు సిద్ధపడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు వేసుకున్నారు, మేక చర్మాలు వేసుకున్నారు, దరిద్రులై ఉన్నారు, శ్రమ పడ్డారు, హింసలు పొందారు, అడవుల్లో బ్రతికారు, కొండల్లో బ్రతికారు, గుహల్లో ఉన్నారు, సొరంగాల్లో ఉన్నారు, తిరుగులాడుతూ ఉన్నారు, సంచారం చేశారు. అసలు వారికి లోకం యోగ్యమైనదే కాదన్నారు. అసలు వారికి లోకం యోగ్యమైనదే కాదు. ఈ లోకం యోగ్యమైంది కాదా? అర్రే ఎంత మాట అనేశారు. బెంగళూరులో సైట్లు రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా? కోట్లే కదా, అంతే కదా. బెంగళూరులో 100 గజాల స్థలం ఉందనుకోండి, కుబేరుడే కదా. 100 గజాలు కుబేరుడే కదా.
అది మంచి సెంటర్లో ఉందనుకోండి, కొట్టాడు ఛాన్స్ కదా. ఈ లోకం యోగ్యమైంది కాదంటారు ఇళ్ళు. విశ్వాసం ఈ లోకంతో ఆగిపోయేది కాదు. వాళ్ళ టార్గెట్ వేరే ఉంది. అందుకే వారికి లోకము యోగ్యమైనది కాదు. ఎంతకైనా వెళ్ళిపోయారు, ఎంత దూరమైనా దేవుణ్ణి నమ్మడం అంటే ఆ స్థాయి నమ్మకం వాళ్ళదే. అది సామాన్యమైన స్థాయి కాదు, చాలా గొప్ప స్థాయి. వాళ్ళ విశ్వాసం విశ్వపు అంచులే దాటిపోయింది. మనం కూర్చున్న కుర్చీ కూడా దాటదు. అర్థమైందా? వాళ్ళ విశ్వాసం విశ్వపు అంచులు దాటిపోయింది. ఇక్కడెక్కడ లేదది, ఆలెత్తులో ఉన్నారు. అందుకే వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో రేపెల్లుండి ఆలోచన చేద్దాం. తొందరగా వచ్చేయండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞానం, అపూర్వమైన అమూల్యమైన వెలకట్టలేని మీ జ్ఞానం మాకు అందించారు. మీ మాటల్లో, మీ వాక్యం ద్వారా తండ్రి, విన్న హృదయాలకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఇంకనూ అర్థమయ్యే విధంగా ఈ మాటలు నెమరు వేసుకోగలిగే శక్తిని, జ్ఞానాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి. మా జీవితాలు చాలా చిన్నవి తండ్రి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మావి. విశ్వాసం విషయంలో మేమందరం అభివృద్ధి పొందాలి. ఆ స్థాయిని మేము కూడా అందుకోవాలి తండ్రి. అందుకే ఈ సభలు పిల్లలు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి నిర్వహిస్తున్నారు. విన్న వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి. శ్రద్ధాశక్తులు కలిగి, భయభక్తులు కలిగి, నమ్మదగిన మీ యందు కొలతలు లేని విశ్వాసంతో కొనసాగే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, రేపు ఎల్లుండి మీ చిత్తమైతే మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.